సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వీరశైవ లింగాయత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే కుల మతాలకు అతీతంగా సమానత్వాన్ని బోధించారని, వారి బోధనలు అనుసరణీయమని, శ్రమే దైవం అని చెప్పిన వారి సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్స్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు, డాక్టర్ కుమారస్వామి, బాలకుమార్ సుంకరి, వీరశైవ లింగాయత్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ పార్టీ ప్రతినిధులకు అలాగే వీరశైవ జంగమ బలిజ మిత్రులందరికీ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మహాత్మా బసవేశ్వరుడు గొప్ప మహనీయుడు, మానవతావాది, సంఘ సంస్కరణకర్త. పూర్వం 12వ శతాబ్దంలోనే ఆ రోజు మొత్తం ప్రజలకు సేవ చేస్తూ తన జీవితాంతం ప్రజల గురించి, జనం గురించి ఆలోచించి అప్పుడే కుల వ్యతిరేకంగా కావచ్చు, అందరూ కలిసి ఉండాలని చెప్పేసి మండప నిర్మాణం చేసి తప్పండ కుణాలను చైతన్యం చేసి అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి అనేక గొప్ప సంస్కరణలు ఇచ్చి సమాజానికి హితవు చెప్పి ఇప్పటిదాకా మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమము ఈరోజు గజ్వేల్లో జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకము. మహాత్మా బసవేశ్వరుడు వీరశైవ ధర్మ ప్రచారంలో భాగంగా బసవతత్వాన్ని ప్రచారం చేస్తూ సమాజానికి మంచి సందేశం అందజేశారు. మహాత్మా గాంధీ వారి విషయంలో చెప్పిన ఒక విషయం ఏమిటంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారం రావాలన్నప్పుడు కర్ణాటకలో వచ్చి నేను చేసేది ఏముండేది, నేను చేయాల్సిన కార్యక్రమాలతో కూడా బసవేశ్వరుడు చేసేసాడు కాబట్టి బసవేశ్వరుడి మార్గదర్శనం అందరూ నడవాలంటారు. అలాగే అంబేద్కర్ కానివ్వండి, అనేక మంది మహనీయులు కూడా ఈరోజు బసవేశ్వరుడి విగ్రహం రాష్ట్రపతి పార్లమెంట్లో పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు. బసవేశ్వర తత్వాన్ని ప్రచారం చేస్తూ సమాజానికి యావత్ కూడా గుర్తించదగ్గటువంటి మహారాజు అయినటువంటి బసవేశ్వరుడు యొక్క జయంతిని మనం జరుపుకోవడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. భారతదేశంలో పార్లమెంట్లోనే ఆయన విగ్రహం పెట్టినట్టు ఆయన యొక్క విశిష్టత, ఆయన యొక్క ప్రాముఖ్యత భారత పౌరులకు ఎంత అవసరమైనా మనం చెప్పగానే తెలుసుకోవచ్చు. మరి ఈరోజు ఈ కార్యక్రమాలు ఇచ్చేటటువంటి బలిజ లింగాయత్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇలాంటి కార్యక్రమాలు మహాత్మా బసవేశ్వరుడు సర్వమాత సమానము, మానవులందరూ సమానమైనటువంటి నినాదంతో 12వ శతాబ్దంలో అంటే పరివర్తన చెందినటువంటి మనిషి కాబట్టి ఆయనకు భవిష్యత్తు ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి అప్పుడే సర్వమత సమానము మనుషుల యొక్క మానవత్వ విలువలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడే ఆయన అన్ని రాబోయే తరాలు అందరూ ఈ నినాదంతో ముందుకెళ్తే సర్వమత సమానం ఉంటుందని తెలిపినటువంటి మహానీయుడు. ఈరోజు పురస్కరించుకొని ఇక్కడ మనము దండలు వేయడము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. మన మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించారు. అలా గొప్ప సంఘ సంస్కర్త మరియు కుల వివక్షకై పోరాడిన వ్యక్తి.